మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అలిపిరి వద్ద హిందూ సంఘాలు సాధు సంరక్షణ పరిషత్ సభ్యులు నిరసన చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా భూమన మాట్లాడటం సరికాదన్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై భూమన స్పందించకపోవడంతో భారీ ర్యాలీగా ఆయన ఇంటికి వెళ్లేందుకు శిల్పారామం నుంచి సాధువులు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో హైడ్రామా చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల, అలాంటి టీటీడీని ఇవాళ అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి టీటీడీ మాజీ చైర్మన్ తీరును వ్యతిరేకిస్తూ ఇవాళ సాధు పరిరక్షణ సమితి సాధువులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అర్బన్ హార్ట్ శిల్పారామం నుంచి టీటీడీ మాజీ చైర్మన్ ఇంటికాడికి వెళ్ళాలనుకున్న క్రమంలోనే ఇవాళ పోలీసులు సైతం అడ్డుకున్నారు. ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాల్సి వచ్చింది ఏంటి అనేది వారి ద్వారా అడిగి తెలుసు. సార్, ఇవాళ ఎందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఏంటి? అసలు కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేశారని అనిపించేలా వ్యవహరిస్తుంది, ఎందుకని? ఖచ్చితంగా అండి, ఎవరు తప్పు చేస్తే వారు తప్పు చేశారని మేము వారిని అడుగుతాం. అది ధర్మం కూడా. కరుణాకర్ రెడ్డి గారు గత 2 పర్యాయములు టీటీడీ చైర్మన్గా చేశారు. ఏంటి చేయాలి ఆయన? తిరుమల క్షేత్రం పవిత్రతని అభివృద్ధి చేయాలి, ఇనుముడింపజేయాలి, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరినీ ఆనందింపజేయాలి. ఎందుకు? తిరుపతిలో ఉన్నారు కాబట్టి. పుణ్యక్షేత్రంలో ఈ తిరుపతి భూమి మీద పుట్టడమే పుణ్యక్షేత్రం కదండి. ఎన్నో పూర్వజన్మ పుణ్యం. అటువంటిది మీరు ఒక ప్రథమ సేవకుడిగా చేసిన మీరు, వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని ఇనుబడింపజేయాల్సిన మీరు రోజుకో ప్రెస్ మీట్, పూటకో ప్రెస్ మీట్ పెట్టి హిందువులందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఓడించారనే కక్ష, హిందుత్వాన్ని వెంకటేశ్వర స్వామిని బజార్కి చేర్చడం, ఇది ఎంతవరకు సమంజసం? 2 సంవత్సరాల నుండి మేము చెప్తున్నాం, రాజకీయాలు ఉంటే మీరు రాజకీయంగా మీరు వాడుకోండి. మా తిరుమల క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మీరు మాట్లాడొద్దు, లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు, భక్తుల మనోభావాలు గాయపరచొద్దు అని మేము 2 సంవత్సరాలు, మీకు తెలుసు, మేము అనేక దఫాలు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పెద్ద ఆయన, చాలా విజ్ఞత ఉండే ఆయన. మీరు ఎవరైనా చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారికి దెబ్బలాడాలి. మీరు తప్పు వాళ్ళ మన తిరుపతి క్షేత్రం, అది పార్టీలతో సంబంధం లేదు, అది హిందువులు మనందరిది, మనందరి గోవిందుడు ఆయన మీద మనం ఏ మాట పడితే మాట్లాడకూడదని మీరు సరిదిద్దాలి. అది పోయి మీరే బజారుకు పడిపోయి రోజు పూటకి వెంకటేశ్వర స్వామి దుర్భాషలు అడిగితే ఏమొస్తుంది? మీకేం కడుపు నిండుతుంది? మీకేమి చేకూరిపోతుంది చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు? దీన్ని మేము బాధపడి మీకు పదే విజ్ఞప్తి చేసినా మీరు మారడం లేదని సాధు సంతులు ఎంతమంది ఈరోజు ఎంతమందిని చూసైనా మీకు మారు మనసు వస్తుంది. టీటీడీలో జరుగుతున్నట్టు వాటిని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే మేము చెప్తున్నాం, కానీ వాళ్ళు దాన్ని విమర్శగా తీసుకుంటున్నా కానీ సద్విమర్శగా భావించడం లేదనే వాదన వస్తుంది. ఎంత ఏది టీటీడీలో లోపాలు సరిదిద్దుతున్నాం అన్నారు. ఒక విగ్రహం పగిలిపోయింది, దాన్ని చూపించారు, జయుడు విగ్రహం మూల పడేశారని. అది ఎప్పుడో పురాతనమైన విగ్రహం, అది మీ హయాంలోనే తయారు చేసి విగ్రహం విరిగిపోతే పక్కన పడేశారని. బ్రాందీ దొరికింది అన్నారు. ఏది బ్రాందీ? సీసా దొరికాయి అన్నారు. అన్నీ ఎవరు పెట్టాడు? అది గంజాయి అంటున్నారు. ఎవడో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు ఇక్కడ, తెలియదా? ఇలాంటి వద్దండి. మీరు రాజకీయం కావాలని ఎదగాలనుకుంటే రాజకీయంగా మీరు కూటమి ప్రభుత్వంతో కొట్లాడండి, కానీ వెంకటేశ్వర స్వామితో కొట్లాడితే మీకేమొస్తుంది? శాపగ్రస్తులు అవుతాం. వెంకటేశ్వర స్వామితో ఆటాడుకుంటే శాపగ్రస్తులము, శాపనార్థానికి గురి అయిపోతాం. దయచేసి కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా మీరు రాజకీయం మానేసి ఒక ఆధ్యాత్మికంగా టీటీడీ సేవకుడిగా మీరు చేశారు కాబట్టి భక్తుడిగా మీరు ప్రవర్తించి, మీరు ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ని పనిగట్టుకొని విమర్శిస్తున్నారు, టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనే భావన ఉత్పన్నమవుతుంది. ఎంతవరకు నిజం? నమో వెంకటేశయ్య, ఇది చాలా దుర్మార్గం. ఎందుకనంటే 2 సంవత్సరాలు గవర్నమెంట్ మారిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మేము పదే అప్పీల్ చేస్తున్నాం ఆయనకి. అయ్యా, మీరు టీటీడీ చైర్మన్గా 2 సార్లు పనిచేశారు. ఇలాంటి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా నెక్స్ట్ ఆ టెన్యూర్ అయిపోయాక ఎటువంటి పరిస్థితుల్లో వారి రాజకీయ వేదికల మీద తిరుమల తిరుపతి దేవస్థానాలు అనే పదాన్ని వాడకూడదండి. అలా వాడటం వల్ల స్వామి ఒక రాజకీయ పార్టీ లాగా అవుతుంది. అది చాలా అన్యాయం, అక్రమం. అది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతింటే మీరు వాడొద్దు అని చెప్పాం. కానీ ఆయన పనిగట్టుకొని ఒక చావు దగ్గరికి పోనండి, ఒక మంచి దగ్గరికి పోనండి, ఒక చెడు దగ్గరికి పోనండి. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, మేమేమంటున్నాం? మీరు ఎమ్మెల్యే, ఎమ్మెల్యేని వేసుకోండి, మీరు ఇంకేదైనా పదవి ఉంటే అదంతా వేసుకోండి. ఒక టీటీడీది మాత్రం వద్దు. అది చైర్మన్ కావచ్చు, బోర్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళ టెన్యూర్ అయిపోయాక వాళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ ఆ రాజకీయ పార్టీల పేజీల మీద, రాజకీయ వేదికల మీద ఆ మాజీ చైర్మన్ అని, మాజీ బోర్డు మెంబర్ అని ఏ పార్టీ వాళ్ళు అన్నా కూడా ఒప్పుకునేది లేదు. అది తీవ్రంగా ఖండిస్తుంది హిందూ సమాజం.
ఇవాళ టీటీడీ తీరును అంటే మాజీ కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్న విధానం మారకపోతే భవిష్యత్తు ఏంటి? ఇవాళ ఇంటికాడ నిరసన వ్యక్తం చేసేదానికి వచ్చారు, పోలీసులు అడ్డుకున్నారు, భవిష్యత్తు ఏం చేస్తారు? ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఇంకా చాలా తరచుగా జరుగుతాయి. ఆయన బయటకు వచ్చి బహిరంగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి బహిరంగ క్షమాపణ చెప్పే క్షణం వరకు తప్పకుండా ఈ నిరసనలు కొనసాగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఆపే ప్రశ్న అయితే లేనే లేదు. ఓకే, ఇది ముఖ్యంగా అంటే టీటీడీ మాజీ చైర్మన్ వ్యవహరిస్తున్న విధానం పట్ల భక్తుల మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటా ఉంది. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీకి సూచనలు చేయడాన్ని స్వీకరించేదానికి ప్రోత్సహిస్తామే కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, టీటీడీ అప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం తాము ఉపేక్షించేది లేదని చెప్పేసి స్వామీజీలు సాధు పొంగోళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఆ దిశగా ఇవాళ నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులు సైతం అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసే క్రమం ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9 అర్బన్ హార్ట్ నుంచి.